వేళ కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తారు. పెంచికలపాడు నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. కోడుమూరు గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరుకు బస్సులో చేరుకుంటారు. ఎమ్మిగనూరులో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆరేకల్, ఆదోని క్రాస్, విరూపాపురం, బెనిగేరి, అస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. ఇక జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజు నేడు కర్నూలు జిల్లాలో జగన్ యాత్ర ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ జ్యోతి. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే బస్ యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకొని ఈ రోజు కర్నూలు జిల్లాకు చేరుకోవడం జరిగింది. ఇవాళ మొత్తం ఈ రోజు బస్ యాత్ర సాగడంతో కర్నూలు జిల్లా సిద్ధమా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది. నేటి యాత్రలో భాగంగా ఈ రోజు ప్రధానంగా కర్నూలు జిల్లాలోని పెంచికలపాడు నుంచి ఈ బస్ యాత్ర ప్రారంభం ఉంది. కోడుమూరు, గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరు చేరుకొని అక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 3 గంటల వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. బస్సు యాత్ర ఏదైతే మధ్యాహ్నం ఎమ్మిగనూరులో సభ అయిపోయిన తర్వాత కూడా ఆయన బస్సు యాత్ర కొనసాగుతుందని తెలుస్తా ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఈ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఇక్కడంతా కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. జగన్ సభకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పార్టీ వర్గాలు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టే ఎమ్మిగనూరు ఈ రోజు బహిరంగ సభలో అనేక అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. స్థానిక సమస్యలు, అక్కడ ఉన్న ప్రాజెక్టులు, అక్కడ కర్నూలుకు వచ్చే రాజధాని ఏదైతే న్యాయ రాజధాని కూడా అక్కడే ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఏమన్నా కీలక వ్యాఖ్యలు చేస్తారా అనే దానిపైన కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో ఈ రోజు మేమంతా సిద్ధం అనే సభ మాత్రం అక్కడ ప్రారంభంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక వైసీపీ నిర్వహించే ఈ సభ మీద ప్రజల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అసలు వారి స్పందన ఎలా ఉంది ఆ పార్టీ పరంగా? అదే మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రకు మంచి స్పందన వస్తుందని పార్టీ వర్గాలు కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే గతంలో సిద్ధమా అంటూ 4 సభలను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మేమంతా సిద్ధమంటూ ఆ 4 సభలు జరిగిన జిల్లాలు మినహాయించి మిగతా 21 జిల్లాల్లో ఈ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికీ కర్నూలుకి ఆ యాత్ర చేరుకోవడం జరిగింది. అయితే ప్రజల్లో మంచి స్పందన రావడం కూడా వాళ్ళంతా కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు మరో 45 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని ఆ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నారు. ప్రజల నుంచి కూడా స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఒకటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, మేము మంచి చేస్తేనే ఓటేయండి, లేకపోతే మీరు ఆలోచించండి అని కూడా ఆయన ఆ డైలాగుతో అక్కడ ఈ ప్రాంతం ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ ఆలోచన చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగే ప్రతి బస్సు యాత్రలో ఆ జిల్లాకు సంబంధించిన సమస్యలు ప్రస్తావిస్తున్నారు. ఇంకా ఏమైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేస్తామని హామీలు ఇస్తున్నారు. అంటే ఇంకా మేనిఫెస్టో విడుదల కావడంతో కొంచెం ఏమేమి మేనిఫెస్టో ముందుకు వస్తారనేది కూడా కొంచెం నాయకులు, కార్యకర్తల్లో కొంచెం వేచి చూస్తున్నారు. అయితే ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ కర్నూలులో న్యాయ రాజధాని అని కూడా ప్రకటించారు. ఆయన 3 రాజధానుల భాగంగా ఈ రోజు దానికి సంబంధించి ఏమైనా ప్రస్తావిస్తారని ఇక్కడ ప్రజలు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.